పురాణాలు 18, అందులో మధ్యయం ఉంటుంది. 2 పురాణాలు మ అనే అక్షరంతో మొదలవుతాయి. అది మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం 2 పురాణాలు భా అనే అక్షరంతో మొదలవుతాయి. 2 పురాణాలు, అది భవిష్య పురాణం, భాగవత పురాణం. భాగవత పురాణం అంటే కృష్ణుడు లీలలన్నీ కూడా భాగవత పురాణంలో ఉంటాయి. భత్రయం అంటే ప్ర అనే అక్షరంతో 3 పురాణాలు మొదలవుతాయి. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం మరియు బ్రహ్మ వైవర్త పురాణం. ఈ 3 పురాణాలు కూడా భ్ర అనే అక్షరంతో మొదలవుతాయి. చతుష్టయం అంటే వ అనే అక్షరంతో 4 పురాణాలు మొదలెడతాయి. వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. ఈ 4 పురాణాలు వ అనే అక్షరంతో మొదలవుతాయి. ఇంకా 6 పురాణాలు ఉంటాయి. అనాపలింగ కొస్కాని అనే 6 పురాణాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఈ పురాణాల పేర్లన్నీ కూడా మీ చెవులో ఈరోజు పడాలి. విజయ ఏకాదశి శివపురాణం కథకు వచ్చారు. ఈ పురాణాలన్నీ మీరు నేర్చేసుకుంటారని కాదు, ఈ పురాణాలన్నీ పేర్లు మీ చెవులో పడితేనే మీకు ఆ పుణ్యం లభిస్తుంది. అనాపలింగ కొస్కాని అంటే అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. ఈ 18 పురాణాలలో మీకు శివపురాణం వినబడిందా? వినబడలేదు. ఎందుకంటే శివపురాణం పేరు, అసలు పేరు ఏంటంటే వాయు పురాణము.